హాయ్ మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. సర్ప్రైజ్ ఏంది అంటే మేము ఇండియాకి వస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, ఇంటర్న్షిప్ అయిపోయింది, ఇండియాకి వస్తున్నాం అనమాట. ఎవరికి తెలియదు ఇండియాకి వచ్చేది. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరికి తెలుసు, మా డాడీ అండ్ మా అన్నయ్యకి తెలుసు అంతే. మా అమ్మకి తెలుసు అనుకుంటా. ఫస్ట్ అడిగింది ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి. తర్వాత ఏంటంటే నేను ఏమని చెప్పినంటే నేను వస్తానమ్మమ్మ, ఇంకో 2 years ఇటే ఉంటా అని చెప్పేసి అన్నా. కానీ మా మమ్మీకి తెలియదు. చూద్దాం ఏమైతే పోయిన తర్వాత మా మమ్మీ ఏం చెప్తుంది ఏందని కదా. సరేనా, చూపిస్తాను మరి ఏంది ఏంది ఎట్లుంటుంది ఏంది ప్రాసెస్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో. చూద్దాం కదా, కలుద్దాం అలా మీరు మధ్యలో కలుద్దాం. ఈ బాయ్ గోవా బాయ్ పడుకున్నా. चेतन भाई उठो, हम लोग चले जा रहे हैं इंडिया. तुम नया अरे हाँ टाइम हुआ, खत्म हुआ, सो रहा है. नया आएगा इंडिया. हाँ उठो उठो उठो, तुम बहुत बड़ा सेलिब्रिटी है, तुम ऐसा सोए तो कैसा है. हाँ उठो उठो. मेरे को व्लॉग में मत डालो रे भाई. हाँ तुम आएगा, तुम व्लॉग में आएगा, फेमस हो जाएगा तुम. जब इंडिया आए तो सेलिब्रिटी बन गए तुम. मेरे को व्लॉग में मत डालो प्लीज. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగాం, వెళ్తున్నాం. చెక్ ఇన్ అయ్యి చూడాలి ఇక. చెక్ ఇన్ అయిన తర్వాత ఏముంటుంది. యాక్చువల్గా కొంచెం లగేజ్ ఏదో ఎక్స్ట్రా ఉందనిపిస్తుంది. చూడాలి మరి ఎక్స్ట్రా ఉంటుందా మరి ఏంది ఏం కథ అని చెప్పేసి చూడాలి. చూసిన తర్వాత మరి ఏమైనా ఎక్స్ట్రా అయితే అమౌంట్ కట్టాలనా లేదా చూసుకుని, ఎక్స్ట్రా అయితే ఏమైనా అమౌంట్ ఎక్స్ట్రా కట్టాలి. లేదు అంటే చూడాలి ఇక. ఆల్మోస్ట్ అయితే అనుకుంటా 20 kgs, అంతకు మించి ఏమి ఎక్కువ కాదు. వెళ్దాం. చెక్కింగ్ కాడికి వెళ్ళిన తర్వాత నేను బోర్డింగ్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ లైక్ చూపిస్తాను అనమాట. ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. లైక్ ఏంటంటే బెంగళూరు టు హైదరాబాద్ కూడా ఇక్కడనే ఇచ్చేసారు బోర్డింగ్. లగేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఎక్కువ ఏం కాలేదు లగేజ్. అంతే మామూలు ఈక్వల్గా అయిపోయింది అంతే. 20 కూడా కాలేదు, 18 kgs అట్లా అయిపోయింది అంతే. ఇంకొకటి మామూలు 23 ఉంది. మామూలుగా ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చేయలేరు. ఇంకొకటి 24 సంథింగ్ ఏమో ఉంటే లగేజ్ తీపిస్తారు. కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ లైక్ అమౌంట్ అడిగారు. సో వాడు ఏం చేసినంటే వాడిని లగేజ్ నుంచి బ్యాక్ ప్యాక్కి షిఫ్ట్ చేసుకున్నాను అన్నమాట. షిఫ్ట్ చేసుకొని చేపిస్తాను, ట్యాగింగ్ అయిపోతుంది. ట్యాగింగ్ అయిపోయిన తర్వాత చెప్పాను అనమాట, బెంగళూరులో తీసుకోండి లగేజ్ అని చెప్పేసి. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లగేజ్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ డొమెస్టిక్ షిఫ్ట్ కావాలి మేము. మళ్ళీ చూద్దాం ఎట్లుంటుంది ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇది ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట. ఇక్కడనే అన్ని బోర్డింగ్ పాసెస్ అన్నీ ఇక్కడనే ఇస్తారు. ఏ ఎయిర్లైన్స్ అయినా ఇక్కడ ఇస్తారు బోర్డింగ్ పాస్. బాగానే ఉంది ఎయిర్పోర్ట్ ఇదంతా వచ్చేసి నీట్గా క్లీన్గా. మిగిలిన కరెన్సీ ఉంది, ఎక్స్చేంజ్ చేసుకొని మా బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ దగ్గర పోతున్నాం అనమాట. గేట్ నెంబర్ ఇది 24 ఏదో వచ్చింది మాకు. వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత క్రౌడ్ అయితే చాలా ఉంది. క్రౌడ్ ఈరోజు ఇక్కడ క్రౌడ్ చూడాలి ఎట్లుంటుంది ఏంది ఏం కథ అని చెప్పేసి. వాళ్ళకి ఎంట్రీ అయిపోయినాం. జస్ట్ ఇప్పుడు బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి ఎంట్రీ అయ్యి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత చూడాలి. మా వాడు ఖుషీలు ఉన్నాడు, మొత్తం డాలర్లు తీసుకుంటూ. లచ్చు ఎట్లున్నాయి పైసలు తెగిపోయారా మొత్తం, జిఎస్టీ కట్ చేసి పాడేసారు. ఆడు గుస్సాలు ఉన్నాడు మొత్తం, జిఎస్టీ కట్ చేసారని చెప్పేసి. బోర్డింగ్ కూడా అయిపోయింది. లోపలికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత సీట్లు ఇంకొని కూర్చోవాలి. ఇక్కడ కూర్చొని చూడాలి లోపలికి పోయిన తర్వాత ఎదురు కథ చేసి. సో
ఉంటుంది ఎయిర్పోర్ట్. లోపలికి చూపిస్తా ఎట్లుంటుంది లోపల ఇది. హలో, ఇది ఫ్లైట్ ఇండిగో. ఇది హలో, ఇది కాక్పెట్. ఇది కాక్పెట్. మన సీట్ ఎత్తుక్కొని కూర్చోవాలి ఇక. 16F. మూడు అమ్మ ఆడదాకా పోవాలి. మార్నింగ్. హలో, మంది విండో సీట్ అని అనుకుంటున్నా. మరి చూడాలి విండో సీటా కాదా మరి ఏంది. వెనకాల లాస్ట్ ఉంటుంది. 16F. ఇదేనా పోయింది? విండో బుక్ చేసినా? విండోనే. మా లాస్ట్కి అయితే విండో సీట్ దొరికింది. ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే విండో సీట్ దొరికితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. విండో సీట్ దొరికింది, మంచి వ్యూ ఉంది, ఎంజాయ్గా 6 గంటలు మంచిగా ఫ్లైట్ ఎక్కపోయిన తర్వాత మంచి ఒక స్లీప్ వేసి ఇది స్లీప్ ఎత్తే అయిపోతాయి. ఈ వాష్రూమ్ అమ్మ ఇంత చిన్నగా ఉందంటే ఇంత చిన్నగా ఉంది. ఇది సింక్. ఇక్కడ వాష్రూమ్లో ఇంత చిన్న చోట ఉంది. ఇలా నిలబడడానికి కూడా వస్తుంది కరెక్ట్గా. और पेटी खोलने के लिए फ्लैप को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहने। इस विमान में 8 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 पीछे और 4 विंग्स के ऊपर। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम निकास तक पहुंचने में सहायता करेंगी। ఇది నాకు వాళ్ళు ఎయిర్లైన్స్లో ఇచ్చిన ఫుడ్. ఇది వచ్చేసి జ్యూస్, ఇది ప్రాన్ జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కానీ ఏంటంటే అది లేదని చెప్పేసి ఇది దాల్ రైస్ ఏమో ఇది ఇచ్చారు, హాట్ వాటర్ వేసి. టేస్ట్ అయితే అంత ఏం లేదు, మీడియం ఉంది. దీన్ని హాట్ వాటర్ వేసి కలుపుకొని వేయడమే డైరెక్ట్.
దే ఆర్ ల్యాండ్ ఇన్ ఇండియా, ఇట్స్ బెంగళూరు. ఇక్కడ టర్మినల్ 2లో ల్యాండ్ అయినాం. టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1కి చేంజ్ అయిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ ఇండిగో క్యాచ్ చేసుకుని వెళ్ళిపోడు. హైదరాబాద్ వచ్చేసి ఈరోజు నైట్ 10-10:30 అట్లా హైదరాబాద్లో ల్యాండ్ అయిపోడు. ఇప్పుడే వచ్చింది మరి పొద్దుకి వస్తా అన్న రాలే. మంచిగా ఏం చేస్తున్నావు? ఏ కూర వండుతున్నావు? చికెన్ లేదా మరి ఆదివారం ఇవాళ? శ్రావణం అది ఏం లేదు, ఆదివారం చికెన్ అనుకోవాలి ఇలా సాయంత్రం. నేను తెస్తా అండు. నువ్వు చికెన్ అంటావు, ఆడికెళ్ళి ఇడిదాకా వచ్చిన మరి. ఇప్పుడే